Hello guys, welcome to Foodwala. ప్రేమన్న కోరిక మీదకి మళ్ళీ విజయవాడ రావడం అయితే జరిగింది. సో ఈరోజు ఇక్కడైతే కొన్ని బెస్ట్ వీడియోస్ అయితే చేయబోతున్నాం. దాంతోపాటు ఈరోజు ఎర్లీగా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఐటెం ఎక్కడ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈరోజు ప్రేమన్నతో డిస్కస్ చేసి ప్రేమన్న ఒక ప్లేస్కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ చాలా ఫేమస్, చాలా ఇయర్స్ నుంచి అయితే ఉంది. ఆల్మోస్ట్ 84లో స్టార్ట్ చేశారంట వీళ్ళు. ఇక్కడ ఒక బామ్మ అయితే ఉంటారు, బామ్మే స్టార్టింగ్ నుంచి ఇక్కడే ఉన్నారు. సో ఇక్కడే చేస్తూ ఉన్నారు. స్టీల్ చట్నీ చాలా ఫేమస్ అని చెప్పేసి అన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. నా పేరు వెంకటేశ్వర వర్మ అండి. హోటల్ పేరు వచ్చి బాబు టిఫిన్ సెంటర్. మాది స్థానికంగా ఎక్కే మొత్తం ఓన్ది. ఇది దగ్గర 15 సంవత్సరాలు అవుతుంది. 17 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాం. వెనకాల ఇల్లు, ఇది హోటల్. మొత్తం మేమే చూసుకుంటాం. మా మామగారు మొత్తం మెయిన్ ఆమె చూసిద్ది. రుబ్బింగు, క్లీనింగు అంతా ఆమె. పిండ్లు కానీ చెట్లు కానీ మొత్తం ఆమె చేసి పెట్టిద్ది. మేము ఇక్కడ నుంచి మొత్తం చూసుకుంటూ ఉంటాం. 84లో స్టార్ట్ చేశారన్న? అవునండి, 84లో మా అమ్మగారు మా నాన్నగారు పెట్టారు. నేను 85 నేను పుట్టాను. ఒక 8 సంవత్సరాల తర్వాత నేను వచ్చాను ఈ ఫీల్డ్లోకి. చట్నీ ఉంటుంది, పూరి కూర, సాంబారు, మైసూర్ బజ్జీ ఉంటుంది, గారి, పూరి, పునుగు, ఇడ్లీ, మసాలా అట్లు, పెసరట్టు ఉప్మా, ప్లేన్ అట్టు. మేము ఇది కాకుండా క్యాటరింగ్ చేస్తాము. వెజిటేబుల్ మీల్స్ కానీ మామూలుగా ఏమన్నా ఆర్డర్ ఇస్తే కర్రీస్ కూడా చేసి పెడతా ఉంటాం. అది టైమింగ్స్ పొద్దున్న 5:30 ఇస్తాం, 12:30 వరకు ఉంటాం. నైట్ కూడా క్యాటరింగ్ ఉంటే నైట్ క్యాటరింగ్ చేస్తాం. ఏదన్నా 20 రూపాయలు ప్లేటు. ఉల్లిపాయ అట్టు అయితే 30 రూపాయలు, మిగతా ఏదన్నా 20 రూపాయలు. 8309449279. చట్నీ బాగానే ఉంటుంది, పూరీ కూర బాగానే ఉంటుంది. పూరీ కూర మా దగ్గర గట్టిగా ఉంటుంది. పూరీ కూర క్వాలిటీ ఇస్తాం. ఏదైనా 20 రూపాయలే. ఇక్కడ మైసూర్ బజ్జీ చాలా బాగుంటుంది. మేము ప్రతిసారి వస్తాం. మా ఇల్లు ఇదే మా ఇల్లు. సో మొరలెస్ వీక్ అట్లీస్ట్ 3-4 టైమ్స్ ఇక్కడ వచ్చి తీసుకెళ్తాను. ఇంకా దోశ, పూరి అవన్నీ చాలా బాగుంటాయి. మా ఇంట్లో ఇడ్లీ అవి కూడా నానమ్మ ఇడ్లీ చాలా ఇష్టపడి ఇక్కడే తింటారు. చాలా బాగుంటుంది. అంతే, మొరలెస్ ఇక్కడ మూవ్ అయినప్పటి నుండి ఇక్కడే తింటాం. నాకు ఇక్కడ బజ్జీ ఇష్టం అన్న, ఆ తర్వాత పూరి ఇష్టం బాగా. చట్నీ చాలా బాగుంటుంది అన్న. ఆ అల్లం చట్నీ కూడా బాగుంటుంది, నార్మల్ చట్నీ. ఆ తర్వాత పూరికి కర్రీ కూడా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా అయితే విజయవాడ అయితే వచ్చేసాం ప్రేమన్న కోరిక మీదుగా. ప్రేమన్న ఫస్ట్ స్టెప్కి కారణం ప్రేమన్న. సో నేను గుంటూరులో వీడియోస్ చేసుకుంటూ ఉంటే నువ్వు గుంటూరే కాదు వేరే ప్లేసెస్ కాడ వెళ్ళాలి, మంచి మంచి ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయాలన్నారు. సో నేను ఈరోజు 150+ ఉన్నానంటే మెయిన్ రీజన్, ఫస్ట్ పిల్లర్ నాకు ప్రేమన్న. సో విజయవాడ ఎప్పుడు వచ్చినా కానీ నాకు ప్రేమన్న గుర్తుకొస్తారు. సో విజయవాడ మళ్ళీ రావాలని చాలా రోజుల నుంచి అడిగితే ఈరోజు నాకు అవకాశం వచ్చింది. మళ్ళీ ఇక్కడికి వచ్చాను. చాలా లేట్ చేశాను, క్షమించన్నా ఈసారికి. సో ఈరోజు అయితే మేము ఇక్కడ ఫేమస్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇది 84లో స్టార్ట్ చేశారు, బామ్మగారు స్టార్ట్ చేశారు. సో తర్వాత మనవడు దీన్ని కొనసాగిస్తున్నారు. ఈ ప్లేస్లో చాలా బాగా మంచి మంచి చట్నీస్ ఉంటాయి అని అన్నారు. ఇక్కడికైతే ప్రేమన్న నన్ను తీసుకొచ్చారు. ఒకసారి ఏమేమి వచ్చినాయి అనేది చెప్పేస్తాను. సో మేమైతే మైసూర్ బోండా ఒకటి తీసుకున్నాను, వడ తీసుకున్నాను, బోండా అన్న మామూలు పునుగు అంటారు దీన్ని, పునుగు, ఇడ్లీ తీసుకున్నాను. అన్నీ ఒక్కొక్కటి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ప్రేమన్న మైసూర్ బోండా, వడ, పూరి, పునుగు. దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ ఆలూ కర్రీ చాలా ఫేమస్ అని అన్నారు. సాంబార్ ఒక కప్ ఇచ్చారు, స్పూన్ కూడా ఇచ్చారు. ఎవరైనా సాంబార్ ఇడ్లీ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది బాగా. నెక్స్ట్ ఇడ్లీకి చట్నీ ఇచ్చారు, అల్లం చట్నీ ఇంకా పల్లీ చట్నీ అయితే ఇచ్చారు. నెక్స్ట్ పూరి కాంబినేషన్ వచ్చేసి మనకి పూరి కర్రీ ఇచ్చారు, ఆలూ కర్రీ ఇంకా అల్లం చట్నీ. బాగా నచ్చింది ఏంటంటే నాకు బనానా లీఫ్లో సర్వ్ చేస్తున్నారు. సో ఇది చాలా బాగా నచ్చింది నాకు. అన్న ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం అన్న. ఇక్కడే సోదంతా కొనసాగిస్తే ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళాలి కాబట్టి
సరే అన్న, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామన్నా? ఇడ్లీ నేను ఇడ్లీ పెట్టించుకోవాలా? హాఫ్ ఇడ్లీ షేర్ చేస్తున్నాను. మళ్ళీ తిట్టుకోవకండి, కోవిడ్ ఏం లేదయ్యా. సో ఫస్ట్ బైట్ పల్లీ చట్నీతో. ఇడ్లీ చాలా స్మూత్గా అయితే ఉంది, చాలా బాగుంది. తింటుంటే వెళ్ళిపోతానే ఉంది. సో ఎక్కడ అంటే చాలా వేడిగా అయితే ఇస్తున్నారు, చాలా స్పీడ్గా ఉందన్న. అవునవును, ఎంత ఫ్లోట్ బాగా వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది అంతా బాగా సేల్. ఒకసారి అల్లం చట్నీతో కూడా. అల్లం చట్నీ చాలా బాగుందన్న, కంపేర్ టు పల్లీ చట్నీతో పోలిస్తే అల్లం చట్నీ చాలా బాగుంది. సో సాంబార్ ఇడ్లీ చాలా ఫేవరెట్ అనమాట అందరికీ. సో అన్ని చోట్ల దొరకదు ఇలా కప్స్లో ఇచ్చి, కొన్ని చోట్ల సాంబార్ ఇడ్లీకి తీసుకుంటేనే కప్ ఇస్తారు, ఎవరు సాంబార్ పోయారు. బట్ ఇక్కడ సాంబార్ కూడా ఇస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీ అనమాట. తీసుకుని చాలాసేపు అవుతుంది, ఇంకా స్టిల్ వేడిగానే ఉన్నాయి అన్న. ఇంకా నెక్స్ట్ మైసూర్ బోండా. సో హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే చాలా తినేవాడిని, చాలా మిస్ అవుతున్నాను నేను హైదరాబాద్ని. బాగుంది, చాలా బాగా కుక్ అయిందన్న. మీరు ట్రెడిషనల్ వేలో కుక్ చేస్తున్నారు కదా పెద్ద ఆవిడ, ఆ రెసిపీ అంతా కూడా పెద్ద ఆవిడ, దానివల్ల ఆమె కూడా ఎప్పుడో పాతదిలాగా ఆ ఫీలింగ్ ఇప్పుడంతా కూడా జస్ట్ ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ కొన్ని మిస్ చేస్తున్నారు. జీలకర్ర కానీ మీరు గమనిస్తే అవునవును, దీంట్లో ఎక్కడ కూడా అంత వేయట్లేదు. సో పాతకాలపు పెద్ద ఆవిడ కాబట్టి ఆ రెసిపీ అంతా కూడా ఆవిడకి తెలియడం వల్ల ఆ క్వాలిటీ అది ఆ స్టాండర్డ్ మెయింటైన్ మిస్ అవ్వకుండా వస్తుంది. ఇంకా చాలా ఆ టైంలో ఎలా అయితే చేసేవాళ్ళు ఇప్పుడు అలాగే చేస్తారు. అలాగే ఉంది. మైసూర్ బోండా చూసుకుంటే లోపలంతా సరిగ్గా కుక్ అవుదన్న, తినం అసలు బోండా. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడైతే పై తినేసి లోపల వదిలేస్తాను. నేను కూడా అంతే, ఇప్పుడు ఇది కూడా తింటున్నా విడిగా. లోపల కూడా చాలా బాగా కుక్ అయింది కాబట్టి ఈజీగా తినేసేయచ్చు. ముద్దలాగా ఉంటుంది. అవును, అవి తిన్న తర్వాత ఆకలి కాడ సరిగ్గా ఇది. సో ఇంకా లేట్ చేయకుండా వడ స్టార్ట్ చేసేస్తున్నాను నేను కూడా. వడ సో ఇందులో కూడా మనకి ఆయిల్ అనేది చాలా తక్కువగా ఉంది. సో కంప్లీట్గా మనకి ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో అలాగే ఉంది. సో అలా అని చెప్పేసి ఇంట్లో వండుకుంటున్నాం కదా మళ్ళీ బయటకి ఎందుకు అంటారు. సో అది ఇది వేరు. ఈ టెక్స్చర్ కానీ ఈ క్వాలిటీ కానీ బయట దొరికింది, ఇంట్లో దొరికింది బయట దొరికింది. 20 రూపీస్ కంటన్నా నిజమే. 20 రూపీస్కి అన్ని టిఫిన్స్. అవును, ఓన్లీ దోశ ఏదైతే ఉప్మానో ఉల్లిపాయ ఉందో అది మాత్రమే 30 అంట. అవును. సో ఈ ప్లేట్ ఇడ్లీకి కానీ బజ్జీకి కానీ 2 చట్నీలు ఇస్తున్నారు, ప్లస్ సాంబార్ కాంప్లిమెంటరీగా ఇస్తున్నారు. 20 రూపీస్. అసలు ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయో తెలియదు. అవును, అసలు క్వాలిటీగా మళ్ళీ క్వాలిటీ. ఎస్, పాతకాలం పద్ధతి చూద్దాం. ఈజీగా తినేసేయచ్చు అన్న, 4 అయినా. అవునవును, వెళ్ళిపోతున్నాయి అట్లా. ఆయిల్ కూడా చాలా లెస్ ఆయిల్ అయితే ఉంది, ఎందుకంటే వీళ్ళు కుక్ చేసేటప్పుడు కూడా మళ్ళీ సపరేట్గా కొద్దిసేపు అయితే ఉంచి వేరే ప్లేస్లో ఉంచి ఆయిల్ తగ్గిన తర్వాత సర్వ్ చేస్తున్నారు. సో ఇది నాకు చాలా ఫేవరెట్ అన్న, ఇది చాలా ఫేవరెట్. దీని మీద ఆనియన్స్ వేస్తారు, క్రిస్పీగా ఉంటుంది అసలు. చూద్దాం ఒకసారి ఇక్కడ ఎలా ఉందో. కరివేపాకు ఇది మాత్రం ఖచ్చితంగా ఓల్డ్ ఫ్యాషన్ అని చెప్పడానికి ఇదే సింబల్. అవును, ఎందుకంటే కరివేపాకు కానీ మిర్చి కూడా యాడ్ చేశారు. అవును, మిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ. లోపల కూడా చాలా బాగా కుక్ అయినాయి అన్న అన్ని. సాంబార్తో అదిరిపోయింది.
ఇది ఒక్కసారి అడ్రస్ ఎక్కడన్నా? ఇది మన ప్రభాస్ కాలేజ్ నుంచి రాఘవేంద్ర థియేటర్ వైపుకి వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఒక ఆర్చ్ వస్తుంది, ఏంటంటే అయోధ్య నగర్కి వెళ్ళేది ఆర్చ్. ఆ ఆర్చ్ నుంచి కరెక్ట్గా థర్డ్ షాప్ అండి. ఓకే, బాబు టిఫిన్ సెంటర్. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది రోడ్డుకి. చాలా బాగుంది. ఇది చాలా ఫేమస్, చాలా క్రౌడ్ అయితే ఉన్నారు బయట. సో మ్యాక్సిమం టిఫిన్ సెక్షన్ దగ్గర జెంట్స్ ఎక్కువ ఉంటారేమో అనుకున్నాను, కానీ లేడీస్ కూడా పెద్దోళ్ళు ఏజ్డ్ పీపుల్ కూడా వచ్చి ఇక్కడ, ఎందుకంటే పెద్దోళ్ళు ఎక్కడ పడితే అక్కడ తినరు, వాళ్ళకి నచ్చాలి. సో వాళ్ళు అంతమంది మనం చూసినాం, చాలా మంది ఏజ్డ్ పీపుల్, ఏజ్డ్ పెద్దవాళ్ళే వచ్చి తింటున్నారు ఇక్కడ బాగా. నిజంగా ఈ పెద్ద ఆవిడ ఉన్నారు కాబట్టి ఆ క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆ కస్టమర్స్ కూడా అలాగే 84లో స్టార్ట్ చేసింది ఇప్పుడు దాకా కంటిన్యూ అవుతుందంటే గ్రేట్. అసలు చాలా హార్డ్ వర్క్. అసలు ఇప్పుడున్న రోజుల్లో 10 రోజులు పెడితేనే మనకి ఇసుకొచ్చేస్తుంది హోటల్. పెద్ద ఆవిడ సర్ప్రైజింగ్ ఇంకా వర్క్ అంతా ఆమె చేస్తుంది అక్కడ. అవును, సో మొత్తం ఆమె చేస్తారంట. మార్నింగ్ వేసేసి పూరి అనేది చాలా ఫేమస్ ఇక్కడ. పూరి కర్రీతో పాటు పూరి కూడా చాలా ఫేమస్ ఇక్కడ. చాలా అమేజింగ్ ఉంటుంది. చాలా పెద్ద సైజులో అయితే ఇస్తున్నారు. సో ఇంత పెద్ద సైజులో అయితే మనం ఎక్కడ ఈ మధ్య కాలంలో చూడట్లేదు. అన్ని చిన్న చిన్న సైజులో వస్తున్నాయి. క్వాలిటీ తగ్గించేస్తున్నారు. అది మెయిన్ చాలా. అవును, ఒక్కసారి ఇక్కడ కర్రీ చాలా ఫేమస్ అన్నారు. ఒకసారి పూరి కర్రీ చాలా ఫేమస్ అన్నారు. ఒకసారి టేస్ట్ చేద్దాం. సారీ, నా కర్రీ అయిపోయింది, నన్ను మాత్రం ఏమనుకోబాకు. నేను కొంచెం ఎర్లీగా ఉండటం వల్ల తినేసాను స్పీడ్గా. నిజంగా కర్రీ చాలా బాగుంది. సో ఈరోజు ఇక్కడికి వచ్చేసినందుకు ఫుల్లీ సాటిస్ఫైడ్. సో ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే వచ్చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు గూగుల్ మ్యాప్ అడ్రస్ ఉంటుంది. తెలియని వాళ్ళు ఉంటే గూగుల్ మ్యాప్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ ప్లేస్కి అయితే వచ్చేస్తారు. థ్యాంక్ యూ గైస్. ఇంకేదైనా బెస్ట్ ఫుడ్ ఉందా అయితే నాకు ఇన్ఫార్మ్ చేయాలనుకుంటున్నారా? నా వాట్సాప్ నెంబర్ 8500721069. దీన్ని కాంటాక్ట్ చేయండి, నేను వచ్చేస్తాను, వీడియో చేసేస్తాను, మీ అందరికి చూపించేస్తాను. థ్యాంక్ యూ గైస్. అప్పటి వరకు కీప్ వాచింగ్ ఫుడ్వాలా, ఇంకా కీప్ సబ్స్క్రైబింగ్ ఫుడ్వాలా. ఇంకా మా సోషల్ మీడియా పేజెస్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటిలో కూడా ఫాలో అవ్వండి. గంట కూడా కొట్టాలిగా. ప్రేమన్న ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రేమన్న ఫ్యాన్స్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.